హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వ్యవసాయ భూములకు ఇంటి అవసరాలకు వేసే బోర్ పాయింట్స్ అనేది చూడడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ సర్వేతో పాటు క్రాస్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ల్యాండ్ సర్వే అంటే మనమే పొలానికి వెళ్ళి పొలం మొత్తం చెక్ చేసి బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రాస్ చెకింగ్ పద్ధతి ద్వారా రైతులు ఆల్రెడీ లోకల్ వాళ్ళతో ఈ పొలం మొత్తం వెతికించి ఒక 3-4 పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రాస్ చెకింగ్ చేయించడం జరుగుతుంది. ఆ ఇచ్చిన పాయింట్లో అనవసరమైన పాయింట్లు వేసుకోకుండా ఎక్కువ నీళ్లు ఎక్కువ వాడటానికి అవకాశం ఉన్న పాయింట్ అనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రైతు వనపర్తి జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఈ రైతు పొలంలో మనం ఒక 3 పాయింట్ల దాకా క్రాస్ చెకింగ్ చేయించడం జరిగింది. ప్రజెంట్ నడుస్తున్నటువంటి బోర్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది. మనం చెప్పిన విధంగానే ఈ రైతు తన పొలంలో ఆల్రెడీ ఒక 8 నుంచి 10 దాకా బోర్లు వేసి నష్టపోవడం జరిగింది. ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా మన ద్వారా ఒక 3 పాయింట్ల దాకా క్రాస్ చెకింగ్ చేసి ఈ ఇచ్చిన పాయింట్లో ఈ ప్రజెంట్ ఈ బోర్ నడుస్తున్న పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది. మనం చెప్పిన విధంగానే ఈ పాయింట్లో సక్సెస్ఫుల్గా నీళ్ళు అనేది రావడం జరిగింది. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి. వీడియో పెట్టింది 60 ఫీట్లో వచ్చింది అన్న గ్యాప్. 60 ఫీట్లో వచ్చింది. ఇంకా మళ్ళా కిందికి మన్ను రాలే, ఏం రాలే అన్న, అక్కనే పోయింది. అది పెద్ద గ్యాప్ పడిందా? పెద్దది పడింది. 110 ఫీట్లు వేసి ఆపేసా బోర్ అతను బెదురుకునే. డ్రిల్లింగ్ కానీ కదా అవుతుంది డ్రిల్లింగ్, కానీ బోర్ మీద అది వచ్చి బోర్ను పడుతుందేమో అని చెప్పి బెదురుకునే వేయలే రాళ్ళు. అదే ఎయిర్ పాస్ అయిందంటే కదా, ఏరు అక్కనే పోతుంది, మన అక్కనే పోతుంది అని వస్తలేదు బయటికి. అదే గ్యాప్ పెద్ద ఉంటుంది, బయటికి మనం నీళ్లు రాని ఇచ్చలేక ఉంటుంది. అందుకే బెదురుకునే బోరుడు. ఆ రోజు ఎన్ని పాయింట్లు మనం చెక్ చేసింది? 3 అన్న. 3 అదే మనం రికమెండ్ చేసింది. అదే 2 ఇంచులు వస్తుంది. అది ఇంకెప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మోటార్ దించి? వర్షాకాలం జూన్ లో దింపినా మన మోటార్. జూన్ లో అప్పటి నుంచి అంతే పోస్తుందా కంటిన్యూగా? ఫస్ట్ బంద్ అయితే 1 గంట కొట్టి బంద్ అయ్యి కొడుతున్నానా. తర్వాత ఇప్పుడు ఫుల్ కొడుతుంది. అది 3 హార్స్ మోటార్ నా, పెద్దది వేసినాం. చిన్నది అది చిన్నదైనా 2 ఇంచులు వస్తుంది కదా. వస్తుంది, పెద్దది వేస్తే ఎక్కువ వస్తాయి. ఇంకా 3 ఇంచులు వస్తుంది. మరి దించు మళ్ళీ నీళ్ళు ఉండి కూడా మరి ఎందుకు వాడుకుంటలేరు? నీళ్ళు ఇప్పుడు ఫుల్ ఉండవనా అని వేస్తలేము. ఇంకా ఇప్పుడే నీళ్ళు బోర్ మోటార్ నడుస్తుంటే కూడా 5 ఫీట్ల కింద నీళ్ళు ఉన్నాయి. అట్లనా? మోటార్ నడుస్తున్నా కూడా 5 ఫీట్ల కింద నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ పెద్ద మోటార్ తెచ్చుకోవాలి. 7.5 మోటార్ వేసినా కొడుతుంది అన్న, 3 ఇంచులు కొడుతుంది. పొలం కూడా ఎక్కువ ఉందంటారు కదా ల్యాండ్? ఉంది అన్న.